నాకైతే పెద్ద యావరేజ్ ఉన్న ప్రతిసారి కొడతా. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయి. ఫస్ట్ వాడికి ముడ్డి కడగడం, దేవుడికి ముడ్డి కడగడం. ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. నాకైతే పెద్ద యావరేజ్. సో యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే తను ఏదో నన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతుందంట తన గురించి నాకు ఎంతవరకు తెలుసో అని. సో దానికి నేను ఎంతవరకు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తానో చూడాలి. కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వకుండా ఉన్న ప్రతిసారి కొడతా. మరి నీకు తెలియాలి కదా, పెళ్ళి నా ఇష్టం. తెలియకపోతే ఏం చేయాలి? చెప్పాలి, అంతేగాని కొడతారేంటి? ఇప్పటికి 3 years అవుతుంది పెళ్ళయి. నెక్స్ట్ జనవరికి 4th year కూడా కంప్లీట్ అయిపోయింది. నీకు అన్ని విషయాలు నా గురించి తెలిసి ఉండాలి. తెలియాలి. తెలియకపోవడం అనేది డజంట్ మ్యాటర్. ఓకే, తెలియకపోతే తెలుసుకుంటాం అంతే కదా. సరే చూద్దాం, ఇప్పుడు ఎన్ని తెలుసో చూద్దాం. ఓకే, నా గురించి నువ్వేమనుకుంటున్నావో కూడా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ బేసిక్ సింపుల్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తా. తర్వాత నేను కూడా అడగొచ్చా? నువ్వు ఇంకో వీడియో చేసుకో కావాలంటే, నీ గురించి నాకు అన్ని తెలుసు. వీడియో కాదు, తర్వాత నేను కూడా అడుగుతా సేమ్ క్వశ్చన్స్, నువ్వు చెప్దు కానీ. ఫస్ట్ నేను అడుగుతా తర్వాత. సరే, ఇప్పుడే తిన్నా అయినా కానీ ఇరిటేటింగ్ చేస్తా. ఓకే, వాళ్ళు అడిగారు నువ్వు తిన్నావా తినలేదా అని చెప్పి. ఇట్లా తేపాలి బావా, స్టైల్గా తేపాలి ఇట్లా అని, అంతేగా. నా ముక్కలు చూడు తూములు ఉన్నట్టున్నాయి. అట్లాంటివన్నీ మాట్లాడుకు నాన్ సెన్స్. సో నేను అన్నీ మర్చిపోతాను క్వశ్చన్స్ అని నాకు గుర్తుండవు కాబట్టి ముందే నువ్వే వద్దు. ముందే చార్జీ పెట్టుకురా. అవును గైస్, మరి అన్ని క్వశ్చన్స్ నాకు అంత బ్రెయిన్ లేదు. చార్జీబిటీని కూడా అడిగాను కొన్ని. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడే నువ్వు అన్ని తెలుగులో క్వశ్చన్స్ అడిగేటట్టు ఉంటే నేను తెలుగులో ఆన్సర్ చెప్తాను, లేదంటే చెప్పనన్నా. ట్రై చేస్తుందంట, చూద్దాం ఎంతవరకు ట్రై చేస్తుంది. నువ్వు సైలెంట్గా ఉంటే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. అంతేగాని లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేయి ఫస్ట్. ఎంతసేపు నుంచి బేసిక్. ఓకే, ఫస్ట్ బేసిక్. ఇంకా ఇంట్రడక్షన్ ఇవ్వలేదు మనం. ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు, ఇదే ఇంట్రడక్షన్ దీనికి. నువ్వు స్టార్ట్ చేయి. ఫస్ట్ క్వశ్చన్ అడుగు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్? అట్లా తొగి చూడదు. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఏదైనా సరే అవుట్ సైడ్ ఫుడ్. బర్గర్. ఒక 3 చెప్పు. బర్గర్, బిర్యానీ, ఇంకేదైనా అవుట్ సైడ్ ఫుడ్. చికెన్ పకోడీ, పిజ్జా. నేను ఈ మధ్య తినట్లేదు గైస్. సో మెనీ, సో అండ్ సో ఫోర్త్. ఓన్లీ బిర్యానీ ఒకటే తింటున్నా. ఎందుకంటే బిర్యానీ నెక్స్ట్ క్వశ్చన్, గో టు నెక్స్ట్ క్వశ్చన్ క్విక్. నీకు అంత టైం లేకపోతే వీడియో చేయమని. నో ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 3 minutes, సో దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్. ఏంటిది ఇంగ్లీష్లో తెలుగులో కన్వర్ట్ చేయడానికి ఎంతసేపా? నాకున్న బిగ్గెస్ట్ వర్స్ట్ హ్యాబిట్ ఏంటో చెప్పు. స్లీపింగ్ వర్స్ట్ హ్యాబిట్ అట్లయింది బావా. స్లీపింగ్ ఎప్పుడైనా సరే ఒక పద్ధతిగా, ఇప్పుడు 6 hours 7 hours లేకపోతే 8 hours పడుకుంటే అది బేసిక్, అంటే అది నార్మల్ హ్యాబిట్. ఓకే, అంతేగాని ఓకే నాకు ఈ గంట నేను ఖాళీగా ఉన్నా అని చెప్పి గంట పడుకుందాం, తర్వాత ఒక అరగంట పని చేసిన తర్వాత మళ్ళీ 4 గంటలు ఖాళీగా ఉన్నా అని చెప్పి మళ్ళీ 4 గంటలు పడుకోవటం, రోజు మొత్తం 24 గంటల్లో ఒక 10-18 గంటలు పడుకోనే ఉంటే అది బ్యాడ్ హ్యాబిటే అవుతుంది. 18 గంటలేం పడుకోను, మరీ ఎక్స్ట్రా, ఇది టూ మచ్. అది అయిపోయినాయి ఇంకా క్వశ్చన్లు. ఇంతసేపా? నువ్వే డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటావు కాబట్టి నాకు ఏ కలర్ డ్రెస్ బాగా సెట్ అయింది? ఇప్పుడు వేసుకున్నది బాగానే ఉంది, బాగా సెట్ అయింది. అరే ఇప్పుడు వేసుకున్నది కాదు, ఇది కూడా నేను సెలెక్ట్ చేసింది కదా, బాగుంది డ్రెస్. ఇది నువ్వు సెలెక్ట్ చేసింది కాదు, బాగుంది నిజంగా. కానీ ఎల్లో కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ బాగా సూట్ అవుతుంది. ఎక్స్ట్రా లేదు అసలు నీకు నచ్చదు కాదు వేసుకుంటే ఎల్లో అను బ్లాక్. నో ఎల్లో కలర్లో కూడా ఓన్లీ ప్యూర్ ఎల్లో కాదు, సమ్ అదర్ కలర్స్ ఉంటాయి కదా మిక్స్ అయ్యి, సో అలాంటి టైప్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఆల్రెడీ నల్లగా ఉంటుంది కదా, కొంచెం అలాంటి మిక్స్డ్ కలర్స్ వేసుకుంది అనుకో కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది, అందుకు బ్లాక్ సెట్ అవుతుంది. డిస్క్రిమినేట్ చేయొద్దు నన్ను.
ఏమంటారు డిస్క్రిమినేషన్ అంటే వీడికి దాన్ని ఏమంటారు నన్ను అడుగుతాడు తెల్లగున్న వాళ్ళు నల్లగున్న వాళ్ళని వేరు చేస్తున్నారంట. అదే డిస్క్రిమినేషన్. సో ఇప్పటికిప్పుడు నేను ఇన్విజిబుల్ అయిపోతే నువ్వేం చేస్తావు? చిల్ అవుతా మా ఫ్రెండ్స్తో. ఎన్ని రోజులు ఇన్విజిబుల్ అవుతావు? నీకంతా సరదాగా ఉందా నేను ఇన్విజిబుల్ అయిపోతే? ఆఫ్టర్ మ్యారేజ్ అదే కదా సరదా. నేను ఇంకా నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే నేను అట్లా బతకగలను హ్యారీ అట్లాంటివి. అంటే ఇన్విజిబుల్ అయిపోతే ఇంక రావా? లేదా పర్మనెంట్ గా ఇన్విజిబుల్ అయిపోతావా? అప్పుడు కొంచెం బాధపడతా. కొంచెమా? నెక్స్ట్. సో ఇప్పుడు నేను ఇన్విజిబుల్ అయిపోతే ఇప్పుడు నువ్వు పార్టీ చేసుకుంటావు వెళ్ళి. ఇప్పుడేనే కాదు ప్రతిరోజు. ఓహో అబ్బా గెట్ ప్లానే. మరి మామూలుగా కాదు. సో అవ్వవు కదా. నెక్స్ట్. వాట్స్ వన్ థింగ్ ఐ బై టూ మచ్? తెలుగులో అడుగు. ఏమైంది ఇంగ్లీష్లో అడిగితే నీకు అర్థం తెలుగులో కాదు. ఇప్పుడు తెలుగులో అడిగి నేను తెలుగులో సమాధానం చెప్తున్నా, మనం తెలుగులో మాట్లాడుతున్నాం. తెలుగులో అడుగు. నీకు ChatGPT ఇచ్చిన దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయడం రాదా? దాన్ని అడగాల్సింది కదా, అదే ఇచ్చేది. సరే నేను ఏదైతే ఒక వస్తువు పద్దాక కొంటాను లేకపోతే అది అర్థమైంది నీకు క్వశ్చన్ ఒక అర్థమైంది. ఇంగ్లీష్ వస్తువు కూడా ఏదైతే వచ్చినా మరి ఇంగ్లీష్లో అడిగినప్పుడు అవ్వచ్చుగా. తెలుగులో అడిగావు అనుకో, చూసే వాళ్ళకి కూడా ఎవరికైతే ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని తెలుగులో చెప్పావు అనుకో. అసలు ఏం అడుగుతుంది నా కూతురికి ఇంత ఇంగ్లీష్ వచ్చా అనుకుంటారు, లేకపోతే వాళ్ళు చదివించింది నన్ను ఇంగ్లీష్ మీడియంలోనే, ఆ మాత్రం ఇంగ్లీష్ కూడా రాదు. వాళ్ళకి రావాలి కదా. ఎక్కువగా కొనేదైతే మోస్ట్లీ డ్రెస్లే కొంటా ఉంటుంది. ఎన్ని డ్రెస్సులు కొంటాను? చాలా ఉంటుంది, మోస్ట్లీ డ్రెస్లే. ఏంటిదో చెప్పు మరి, ట్రూత్ ఏంటి? ఆమెకు కూడా తెలియదు. డ్రెస్లే అసలు మోస్ట్లీ కొంటే ఏం కొంటాను? స్కిన్ కేర్ కొంటాను, లేకపోతే డ్రెస్లే కొంటా. మరి అదే నేను చెప్పింది అదేగా. మరి ఎవరికి ఎట్టంటావే? ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? ఇట్ డిపెండ్స్. డిపెండ్సా? ఎవరు తప్పైతే వాళ్ళు సారీ చెప్తారు. నువ్వే చెప్పాలి సారీ. ఈ మధ్య దేవగాడు చెప్తున్నాడు సారీ. సారీ అమ్మా ఆడమ్మాకమ్మా, సారీ అమ్మా ఆడమ్మాకమ్మా. ఇప్పుడు ఈరోజు మనం రోల్ స్విచ్ చేసుకుంటే, నేను నీలాగా నువ్వు నాలాగా చేసుకుంటే నీకు ఏది టఫ్ అయింది నేను చేసే పని నువ్వు చేయడానికి? నిద్రపోవడం టఫ్ అయింది నాకు. నేను లిటరల్గా అంతసేపు నేను నిద్రపోలేను. ప్లస్ అంత బద్ధకంగా కూడా నేను ఉండలేను. నాకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి, నేను ఖాళీగా ఉన్నా సరే, సాటర్డే సండేస్ అయినా సరే, నేను అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికో లేకపోతే ఏదో ట్రై చేస్తూ ఉంటా. ఈ మధ్య చేయట్లేదు కానీ ఒక 4-5 వీక్స్ నుంచి. బట్ రెగ్యులర్గా అయితే అంతకుముందు చేసేవాడిని. బట్ ఏమాత్రం అసలు అలాంటి టెన్షన్స్ కానీ బ్రెయిన్ యూస్ చేసే పనులు కానీ ఏమి ఉండకూడదు అనమాట. నిద్రపోవడమే. వాడు తోడేయాడు, వాడు కూడా వాడు పడి నిద్రపోతాడు. వాడు కూడా ఎన్ని గంటలు పడితే 2 గంటలు. గైస్ నిద్రపోవడం కూడా ఒక ఆర్ట్. మేమందరం ఆర్టిస్ట్. సరే కూడా సరే నేను చెప్పేసిన ఆన్సర్ అయితే. నిద్రపోవడం కూడా ఒక ఆర్ట్. సో మేమందరం ఆర్టిస్ట్స్. ఓకే. ఒక ఫన్నీయెస్ట్ థింగ్ నేను చేసింది చెప్పాలి రీసెంట్ టైమ్స్లో. నువ్వు చేసే ప్రతిదీ ఫన్నీయెస్ట్ థింగే, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ దట్ ఇన్సైడ్. ఎందుకంటే నాకు ప్రతిదీ నువ్వు చేసేది ఏదైనా సరే నాకు ఫన్నీగానే అనిపిస్తుంది. యా, ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియోలో కూడా నువ్వు ఫన్నీగానే ఉన్నావు. అంటే టు బి హానెస్ట్, అంటే ఫన్నీ, ఏదో తిడుతున్నావో పొగుడుతున్నావో అర్థం కావట్లేదు నాకు. ఫన్నీయెస్ట్ థింగ్ అన్నప్పుడు అలాగే వస్తుంది హరి. సరిగ్గా చెప్పు ఫన్నీయెస్ట్ థింగ్. నాకు తెలిసి అయితే నేను ఏం ఫన్నీగా చేశాను అంటే, యా, ఎప్పుడు ఫన్నీగా ఏం లేదు, అంత సీరియస్ గానే చేస్తుంది. కానీ తర్వాత అది దట్ విల్ టర్న్ అవుట్ ఇంటూ ఫన్నీ. నన్ను ఒక ఎమోజీతో డిస్క్రైబ్ చేయాలంటే ఏ ఎమోజీతో డిస్క్రైబ్ చేస్తావు? ఎమోజీ. వావ్. దేనికి వావ్? దేనికైనా ఏదైనా కొనిపెట్టాను వావ్ అంటది. ఏడుపు ఎమోజీ అయితే సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఏడ్చే ఎమోజీ ఉంటుంది కదా, 2 కళ్ళ వెంబడి నీళ్ళు కారుతూ ఉంటాయి బకెట్స్ పెట్టుకొని, అదైతే కొంచెం సెట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం తూతా అన్నా కానీ ఇంకేదో నన్ను ఇంకా వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి ఏదో జైల్లో వన్ను గారు అన్నట్టు ఫీల్ అయ్యింది. అట్లా ఫీల్ అవుతాను కదా, అంటే ఐ మీన్ అట్లా ఏడుస్తాను కదా చిన్న మాట అన్నా కానీ. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి?
ఏడ్చిందిలే అని చెప్పి అనుకుని ఉంటాను నేను. ఈ మధ్య అట్లా దగ్గర దేవుగాడు వెళ్తున్నాడు. నిజంగానే గైస్, వాడు అసలు వచ్చి అంత ప్యాంపర్ చేస్తున్నాడు నన్ను. వాడు చేస్తున్నాడు, ఎంతమందిని చేసాం అనుకో మళ్ళీ ఓవరాక్షన్ చేస్తుంది. అందుకనే ఒకళ్ళు సరిపోతారు కదా అని చెప్పి స్లైడ్ తీసుకుంటున్నాను అంతే. పెళ్ళి అయిన తర్వాత నాలో ఏ ఒక్క విషయం నేను నువ్వు సర్ప్రైజ్ చేసింది, వావ్ దీనికి ఇది కూడా వచ్చాలి, ఇది కూడా చేయగలదా? చెప్పనా? నిద్రా నిద్ర కాదు, చెప్పనా? దేవుగాడికి ముడ్డి కడగడం. అసలుకి ఏదైనా ఒక్క విషయం నేను నీకు నేర్పించింది. అమ్మా నువ్వు నాకు నేర్పించి కూడా ఉండేయట బుద్ధి. అవును, మంచి బుద్ధి. నేనే రోజు ప్రవచనం అలాగ చెప్పి ఇంప్లాంట్ చేస్తున్నాను ఈ మైండ్లో. బుద్ధి వచ్చింది నాకు పెళ్లి చేసుకున్న తర్వాత, జ్ఞానోదయం అయింది. నాలో ఉన్న ఒక హ్యాబిట్, అది నీకు బాగా ఇష్టం, ఏంటిది? హానెస్ట్. ఏ విషయంలో? ఇంకా ఎన్ని ఎందుకు హానెస్ట్ అంతే. ఏ విషయంలో అది కూడా చెప్పు. అది చాలాసార్లు చెప్పుంటా, బట్ ఏంటంటే ఏది కూడా ఆమె కడుపులో దాచుకోదనమాట. ప్రతిదీ నాతో చెప్పేస్తుంది కన్ఫామ్గా. అది ఒక రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు, బట్ వచ్చేస్తుంది ఫైనల్లీ వన్ డే. అదే నెగిటివ్ అనుకుంటా, పాజిటివ్ లాగా చెప్తున్నాను. దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఓన్లీ, రైట్? మెనీ పీపుల్ హైడ్ ఇట్, బట్ యువర్ స్పీక్ ట్రూత్. ఏదైనా ఒక విషయం నేను ఇంకా ఆపేయాలి, చేయకూడదు, అదేంటిది? ఈ వీడియోలు చేయడం ఆపే. నీకు దండం పెడతా. ఇప్పుడేగా బాబా స్టార్ట్ చేసింది సెకండ్ లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత. యా, నేను ఎప్పటి నుంచో అంటా ఉంటాను అనమాట, ఈ వీడియో చేయడం బంద్ చేసేసి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండు, ప్లస్ దేవుగాడికి మంచిగా వాడిని మంచిగా చూసుకో, వాడితో మంచిగా ఆడిపించు, ఇదంతా తీసేసే అంట. బట్ వినట్లా. వినను. సో ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా అనమాట ఇప్పుడు ఇది. ఓకే, ఫాస్ట్గా చెప్పాలి. నువ్వు ఫాస్ట్గా అడుగు ఫస్ట్. టీయా కాఫీయా? టీ. సారీయా వెస్ట్రన్? సారీ. షాపింగా సేవింగా? షాపింగ్. ఏంది షాపింగ్ సేవింగ్ అంటే షాపింగ్ చేయించాలి ఇప్పుడు నువ్వు నా చదువరి. నువ్వు అట్లా చెప్పలేదు కదా. ర్యాపిడ్ ఫైర్ అంటే ఏం అడగాలి? నువ్వు నీకేది కావాలో చెప్పాలి. ఇప్పుడు షాపింగ్ సేవింగ్ అంటే షాపింగ్ అన్నాడు. నాకు కావాల్సిన షాపింగ్. అవును, మరి నాకు కావాల్సిన షాపింగ్. మాకు కూడా కావాలి కదా షాపింగ్. అంటే నువ్వు ఖర్చు పెట్టదని కదా షాపింగ్ అయింది మాకు కూడా. నువ్వు మధ్యలో ఎందుకు ఆపావు ర్యాపిడ్ ఫైర్ అని? మూవీయా ట్రావెలా? ట్రావెల్. స్వీటా స్పైసీయా? స్వీట్. మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? మార్నింగ్. నువ్వు కాదమ్మా. నువ్వా? ఇప్పుడు నాకు అది నాకు సంబంధించి చెప్పుకుంటా కదా ర్యాపిడ్ ఫైర్లో. మరి నేను మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా? మార్నింగ్. నైట్ పర్సన్. ర్యాపిడ్ ఫైర్ కరెక్ట్ కాదట్లా. కుక్ టుగెదరా ఆర్డర్ ఫుడ్డా? కుక్ టుగెదర్. బీచా హిల్సా? బీచ్. ఓకే గైస్, సో థ్యాంక్ యూ గైస్. ఆగు. ఓకే గైస్, ఎట్లా అనిపించింది గైస్ వీడియో? చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి ఒక వీడియోలో ఇట్లా చేయడం, ఈయన తీసుకురావడానికి నాకు చాలా కష్టం పడుతుంది గైస్. అంత కష్టం ఏం లేదు. నేను యాక్చువల్గా ఏంటంటే నాకు ప్రాపర్గా కంటెంట్ నచ్చింది అనుకో నేనే వస్తా. ఒకవేళ కంటెంట్ నచ్చలేదు, ఏదో జస్ట్ ర్యాండమ్గా ఒక వీడియో తీద్దాం, పోస్ట్ చేద్దాం, జనాల మైండ్ దొబ్బిద్దాం అంటే నేను దాన్ని ఎంకరేజ్ చేయను అనమాట. యాక్చువల్లీ మీరే చెప్పండి గైస్, ఈ వీడియో ఎట్లా ఉందో. ఈ వీడియో ఎట్లా ఉందో చెప్పండి, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? అది అట్లుంటుంది మనతోని ముచ్చట. ఈసారి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఆయన గురించి నాకేం తెలుసో ఆయన అడుగుతాడో లేదో తెలియదు ఆయన క్వశ్చన్స్. సో ఒకవేళ మీకు గనక ఈ వీడియో రాకపోతే పక్కన వాళ్ళని అడగండి, పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఒకవేళ పక్కన వాళ్ళకి కూడా రాకపోతే మిమ్మల్ని అడిగి తెలుసుకోమని చెప్పండి. జై హింద్. రాకపోతే అంటే వాళ్ళకి రాకపోతే ఈ వీడియో కనుక రాకపోతేనా అర్థం కాకపోతేనా వాళ్ళ దాకా వెళ్ళకపోతే ఈ వీడియో. ఏం మాట్లాడుతున్నావు బావా? జై హింద్. ఓకే గైస్, అంతే ఈ వీడియోకి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్. బాయ్ బాయ్. స్టే పాజిటివా? బాయ్ బాయ్. మీరు ఎట్లయినా ఉండండి, ఇబ్బంది లేదు. స్టే పాజిటివ్ ఉండండి, నెగిటివ్ ఉండండి, ఏమైతే వచ్చేద్దాం. అది